రైట్ బులెటిన్లో ఇప్పుడు మనం న్యూస్ లైన్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రాపాక వరప్రసాద్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి రాపాక రాజీనామా కూడా చేసేశారు. టీడీపీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. జనసేన ఓకే అంటేనే చేరిక, లేకపోతే డౌటేనని తెలుస్తోంది. 2019 ఎన్నికలలో జనసేన తరఫున గెలిచిన తర్వాత రాపాక వైసీపీలో చేరారు. అప్పటి నుండి రాపాకపై జనసేన కేడర్ గుస్సాగా ఉంది. 2024 ఎన్నికల్లో అమలాపురం నుండి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి రాపాక భారీ తేడాతో ఓడిపోయారు. రాజోలు ఇన్ఛార్జి కోసం టీడీపీలో చేరేందుకు రాపాక వరప్రసాద్ తాతాలాడుతున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని రాజమండ్రి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోల్ నుంచి జనసేన తరపున 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఆయన జనసేన పార్టీ తరఫున 2019లో రాష్ట్రంలోనే మొదటి జనసేన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా కొద్ది రోజుల పాటే జనసేన పార్టీతో ఆయన ప్రయాణం చేసిన తర్వాత ఈయన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ వెంట నడవడానికి ప్రయత్నం చేశారు. ఆయన గత 2019-24 వరకు కూడా వైసీపీ వెంటే అంటగాగిన పరిస్థితుల్లో ఆయనకి తిరిగి వైసీపీ రాజోలు ఇన్ఛార్జిగా కొనసాగించారు. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి, మొన్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి తిరిగి రాజోలు వైసీపీ టికెట్ ఇవ్వకుండా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టిన పరిస్థితి. అయితే అమలాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గాల్లో కొట్టుకుపోయిన వైసీపీకి అమలాపురంలో కూడా అదే పరిస్థితి కనిపించింది. అంటే దాదాపుగా 2.5 లక్షలకు 3 లక్షల ఓట్ల తేడాలో ఆయన ఓటమి చెందిన పరిస్థితి. అయితే రాజోలు నియోజకవర్గం నుంచి తిరిగి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఇవ్వాలని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుబట్టారు. అప్పట్లో అక్కడ ఉన్న టీడీపీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో గొల్లపల్లి సూర్యారావు ఆయన మళ్ళీ వైసీపీకి రావటం, వైసీపీకి తరపున రాజోలు టికెట్ వైసీపీ ఖరారు చేయడంతో ఇక్కడ ఇతనికి తప్పని పరిస్థితుల్లో వరప్రసాద్ ఇక్కడికి అమలాపురం ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేయాల్సి వచ్చింది. అయితే జనసేన ఈ స్థానంలో మొత్తం ఎన్నికల్లో చాలా ఘన విజయం సాధించింది. ఇక్కడ దేవ వరప్రసాద్ జనసేన తరపున గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాపాక వరప్రసాద్ కానీ అటు గొల్లపల్లి సూర్యారావు కానీ ఇద్దరు కూడా, అంటే వైసీపీ తరపున రాజోలు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు కొనసాగుతున్నారు. అయితే అమలాపురం పార్లమెంటు వైసీపీ నాయకునిగా కొనసాగుతున్న రాపాక వరప్రసాద్కి మొన్న ఈ మధ్యనే వైసీపీకి పూర్తిగా రాజీనామా చేశారు. అయితే ఇందులో చేరతాననేది తర్వాత ప్రకటిస్తానని చెప్పిన రాపాక వరప్రసాద్ ఈ మధ్యకాలంలో తెలుగుదేశంలో పార్టీలో చేరేందుకు ఆయన కదలికలు మొదలుపెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీలో అక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అయితే రాజోలు నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జిగా లేరు. ఆ ఇన్ఛార్జి బాధ్యతలు వస్తాయని చెప్పి రాపాక వరప్రసాద్ రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా రావడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారు. అయితే జనసేన తరపున క్లియరెన్స్ ఉంటే తప్ప ఇక రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ని చేర్చుకోవడానికి టీడీపీ అంగీకరించే పరిస్థితులు లేకపోవడంతో ఇక్కడ కూడా బ్రేక్ పడినట్టుగా కనిపిస్తుంది. అయితే ఆయన ఒక దశలో మళ్ళీ తిరిగి జనసేన వైపు కూడా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ కలిసారని ఇది వచ్చినా కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ అతని దగ్గరికి రానిచ్చే పరిస్థితి కానీ అక్కడ క్యాడరు రాపాకని ఆహ్వానించే పరిస్థితి కానీ ఎట్టి పరిస్థితిలో లేదు. అయితే మధ్యలో ఒకసారి ఏదైతే జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఒక సమావేశం పెట్టినప్పుడు ఆయన మధ్యలో సడన్గా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షమైన నేపథ్యంలో మళ్ళీ తిరిగి రాపాక జనసేనలోకి వస్తాడా అనేది ఒక ప్రచారం జరిగింది. అయితే తన వ్యక్తిగత పని మీద ఇన్విటేషన్ ఇవ్వడానికే తను దేవ వరప్రసాద్ని కలిసిందని చెప్పి మళ్ళీ రాపాక వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి పరిణామాలన్నీ చూస్తే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్లో రాపాక గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి
ఈ జనసేన తరపున గెలిచిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఎటు కానీ అంటే రెండుకు చెడ్డ రావడిగా మారిన పరిస్థితి రాపక్క రాజకీయాల్లో కనిపిస్తుంది. అయితే డీలిమిటేషన్ ఉన్న నేపథ్యంలో శాసనసభ్య పరిధులు కూడా మారే పరిస్థితి ఉంది. రాజోలు నియోజకవర్గం కూడా లిమిటేషన్లో ఎస్సీ రిజర్వ్ నుంచి మళ్ళీ ఓసీకి మారే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడే అభ్యర్థుల్ని ఎవరిని చేయాలి, ఎవరిని సేకరించాలనే దాంట్లో కొంత జాప్యం అయితే ప్రధాన రాజకీయ పార్టీలు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ కూడా టీడీపీలో చేరే అంశం అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఫుల్ స్టాప్ అన్నట్టే చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.